కుదరలేదు. ఇక ఏపీలో నకిలీ మద్యంపై పొలిటికల్ దుమారం రేగుతోంది. కూటమి వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. కేసులో తన పాత్ర లేదని నిరూపించుకోవడానికి దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తానంటున్నారు జోగి రమేష్. నేరాలు చేసి దొంగ ప్రమాణాలు చేసినంత మాత్రాన తప్పించుకోలేరంటున్నారు బుద్దా వెంకన్న. ప్రతి ఒక్కరూ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తే ఇక పోలీసులు కోర్టులో ఉన్నది ఎందుకంటూ బుద్దా వెంకన్న ప్రశ్నిస్తున్నారు. నేనేంటి తిరుమల రావటం ఏంటి, నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే, నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు వినాలా, లోకేష్ వినాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను, నా భార్య బిల్లను తీసుకొని వస్తాను, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. దానికి ఇంతవరకు 2 రోజులు అయింది, సమాధానం లేదు. జోగి రమేష్ కీలక పాత్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారం చేయమంటారండి. ప్రతి బచ్చాగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ బచ్చాగాళ్ళందరూ కూడా దొంగతనాలు చేయడం, దొరికిపోవడం, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ప్రమాణం చేయమంటారు. అసలు జోగి రమేష్ పాత్ర ఉందని చంద్రబాబు గారు చెప్పారా? ఏదైతే దొరికిపోయాడో దొంగ జనార్దన్ రావు చెప్పాడు. నువ్వేం చెప్పాలా? జనార్దన్ రావుని ప్రమాణం చేయమనండి అని చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేయమంటారేంటి? జోగి రమేష్ ఈ కేసులో సంబంధం లేదని చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తారా?